వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఢిల్లీ బ్లాస్ట్ దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా షేక్ చేసింది. దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మొదలైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత బోర్డర్ లో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. బ్లాస్ట్ తర్వాత పాకిస్తాన్ కూడా అప్రమత్తమైంది. బోర్డర్ లోని సైన్యాన్ని అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక భారత్ కూడా మరోసారి ఆపరేషన్ సింధూర్ 2.0 వైపు అడుగులు వేస్తుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు కూడా జారీ చేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ హెచ్చరికలు చేశారు. ఎవరిని వదిలిపెట్టమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీ పేలుళ్లకు భారత్ ఎలాంటి ప్రతీకార చర్య చేపడుతుంది? ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆపామని గతంలో కేంద్రం ప్రకటన చేసింది. గతంలో మాదిరిగా పాక్ లోని ఉగ్రమూకల స్థావరాలపై దాడులు ఉంటాయా? అంతకంటే గట్టిగా కేంద్రం జవాబు చెబుతుందా? భారత్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండొచ్చు? ప్రపంచ దేశాలకు అడ్డం కావాలనే భూటాన్ సభలో ప్రధాని మోదీ ఇంగ్లీష్ లో ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి వార్నింగ్ ఇచ్చారా? గతంలో పెహల్గాం ఉగ్రదాడిపైన ఇంగ్లీష్ లోనే ప్రసంగం చేశారు మోదీ. ఇప్పుడు కూడా అదే ధోరణితో మోదీ మాట్లాడారా? అసలు బోర్డర్ లో ఎలాంటి సన్నాహాలు ఉన్నాయి? సరిహద్దుల్లో పాకిస్తాన్ అప్రమత్తమైందా? ఈసారి యాక్షన్ మోడ్ లోకి దిగితే ట్రంప్ ఏం చేస్తారు అనే డీటెయిల్స్ చూడాలి. ఢిల్లీ బ్లాస్ట్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా షేక్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఢిల్లీ బ్లాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది పాకిస్తాన్ కి సంబంధించి, ఇప్పుడు నెక్స్ట్ మోదీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. బిందు, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ సుధా. ఎస్, ఢిల్లీ బ్లాస్ట్ దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా షాక్ గురి చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే పహల్గాం అటాక్ తర్వాత మనం చూసాము. సో 2.0 సింధూర్ 2.0 కొనసాగుతుంది అని చెప్పారు. బట్ కొద్ది తర్వాత కూడా సీజ్ ఫైర్ జరిగింది. బట్ ఇప్పుడు ఢిల్లీ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ షురూ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే November 10th ఢిల్లీపై అంటే రెడ్ ఫోర్ట్ సమీపంలో ఈ కార్ బాంబ్ అయితే దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 13 మంది చనిపోయారు, 20 మందికి పైగా కూడా గాయపడ్డారు. ఈ పేరుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ లో జరిగింది. ఒక సూసైడ్ బాంబర్ గా కూడా ఈ అటాక్ ని చూస్తున్నారు. ఈ అటాక్ చేసింది కూడా ఒక MBBS విద్యార్థిగా కూడా చెప్తున్నారు. ఈ పేరుడు జైషే మహమ్మద్ లేదా అన్సార్ గజ్వద్ ఉల్ హింద్ అనే ఒక ఏజెన్స్ సంస్థతో ముడిపడి ఉందని ఇప్పటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చాయి. ఈ దాడి ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా కూడా ఇది జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది ఒక డాక్టర్ మహమ్మద్ ఉమర్ నబీ అనే ఒక విద్యార్థి సూసైడ్ బాంబర్ గా కూడా భావిస్తూ ఉన్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఇతను MBBS చదువుతూ ఉన్నాడు. అతనికి JEM అంటే జైషే మహమ్మద్ సంస్థతో కూడా లింక్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాశ్మీర్ నుంచి ఢిల్లీకి వచ్చి ఈ సూసైడ్ బాంబర్ గా కూడా ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సో ఈ దాడిలో అతను చనిపోయారని అంటున్నారు. సో అందుకే సంబంధించి ఇతని పేరెంట్స్ అంటే ఎవరైతే మదర్ ఉన్నారో మదర్ కి సంబంధించి నమూనాలు కూడా తీసుకున్నారు. అంటే ఇతని DNA తో మ్యాచ్ అయితే ఈయన ఈ దాడికి పాల్పడ్డాడు, లేకపోతే ఈయన ఇక్కడ నుంచి పారిపోయాడా అని అనుమానం కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో NIA ఢిల్లీ పోలీసులు ATS దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ దాడి తర్వాత అంటే ఫరీదాబాద్ లో షాహిద్ పర్వేజ్ అన్సారీ అనే కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా అంటే 2900 కేజీల పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. అంటే గతంలో కూడా మనం చూసామంటే ఉగ్రదాడులు ప్రతీకారంగా కూడా భారత్ చాలా వరకు ప్రతీకార దాడులకు పాల్పడింది. అంటే 2016లో ఉరి ఇన్సిడెంట్ జరిగింది. అలాగే 2019లో పుల్వామా అటాక్స్ కూడా జరిగాయి. మన లేటెస్ట్ గా కూడా చూసాం. ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత May 7th ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత 1 వీక్ పాటు కూడా యుద్ధం జరిగింది పాక్ కి భారతదేశం. తర్వాత సీజ్ ఫైర్ జరిగింది. అంటే ఇప్పటికీ ఢిల్లీలోని 13 మంది చనిపోయారు. ఢిల్లీ అటాక్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 జరుగుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో ఇవాళ అంటే ఇదే అంశంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే.
రైట్. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, అంటే పహల్గామ్ అటాక్ మనం చూసాం. అటాక్ తర్వాత ప్రధాని మోదీ బీహార్ ఎలక్షన్స్ కి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ జరిగింది. సో ఇప్పుడు కూడా అంటే నిన్న భూటాన్ లో కూడా మాట్లాడుతూ ఇంగ్లీష్ లో, అంటే జీరో టాలరెన్స్ టు టెర్రరిజం అని భూటాన్ ఒక సమ్మిట్ లో ఒక ఇంగ్లీష్ లో ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఇది ఎట్లా అంటే నెక్స్ట్ 2 సింధూర్ 2.0 ఉంటుంది అనే విధంగా కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలా? ఎట్లా ఉండొచ్చు అది? దాని గురించి చెప్పే ముందు నాకు ఒక చిన్న సందేహం. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడారున్నారు. ఏమిటి ఇంగ్లీష్ లో మాట్లాడినా లేకపోతే హిందీలో మాట్లాడినా సందేశం ఒకటే కదా ప్రపంచానికి. అంటే అంతర్జాతీయంగా కూడా వేదికల పరంగా కూడా ఆయన మాట్లాడంటే గతంలో కూడా బీహార్ లో మాట్లాడినప్పుడు సేమ్ అలానే మాట్లాడారు. అప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది. అనేక అంతర్జాతీయ వేదికల మీద ఇతర సందర్భాల్లో హిందీలోనే మాట్లాడారు. అప్పుడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్న. సరే, అది పెద్ద సమస్య కాదనుకోండి, వదిలేద్దాం. ఇక్కడ సమస్య అసలు పాకిస్తానే బాధ్యురాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందా అనేది నా అనుమానం. ఎందుకంటే దర్యాప్తు ఇంకా పూర్తిగా లేదు. వివిధ అనుమానితుల మీద లేదా వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ వెనకాల ఉన్నది హస్తం అని ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించినట్టుగా నేనైతే మరి వినలేదు. లేటెస్ట్ గా ఏమన్నా అటువంటి ప్రకటన వచ్చినామో చెప్పాలి, మీరు కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్పాలి. ఒకటి. రెండోది, ఒకవేళ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పింది వాళ్లే, చేసింది వాళ్లే, ఆపింది వాళ్లే. ఎందుకు చేశారు, ఎందుకు ఆపారని ప్రశ్నించినటువంటి వాళ్ళని దేశద్రోహులు అన్నట్టుగా మాట్లాడుతున్నది కూడా వాళ్లే. అందుకని ఎవరైనా గాని ఒకవేళ నిజంగా పాకిస్తానే కారణమై ఉంటే ఇంతవరకు ఆ మాట చెప్పు ఉండాలి, యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం యాక్షన్ తీసుకోవడానికి మనకి కొన్ని క్షణాలు చాలని చెప్తున్నారు కదా. అందుకని ఎవరైనా అటువంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎవరు తప్పుపట్టరు. ఆపరేషన్ సింధూర్ కూడా మొత్తం అన్ని యావత్ రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి యావత్ రాజకీయ పార్టీలు బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్టు మద్దతు ప్రకటించాయి. అటువంటి మద్దతుని మరి డొనాల్డ్ ట్రంప్ చెప్పగానే దాన్ని అంతా కూడా పక్కన పడేసి, మీరు కాదు నాకు ముఖ్యం ట్రంప్ అని చెప్పేసి ఆపేశాడు అనేటువంటిది కదా ఇప్పటి వరకు వచ్చినటువంటి విమర్శ. అందుకని తీసుకోమనండి చర్య. ఉగ్రవాదుల్ని ఎవ్వరు సమర్థించట్లేదు ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని. ఏ ప్రభుత్వం సమర్థించకూడదు. అందుకని డెఫినెట్ గా చర్య తీసుకోవాలి. కానీ అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని మనం ఎందుకు ఊహించుకోవటం? ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పమనండి. ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పారు, ముందు చెప్పలేదుగా. యాక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇదిగో మేము ఇట్లా చేసామని చెప్పారు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ఇబ్బందుల్లో పడేశాయి. అందుకని ఇప్పుడైనా కానీ యాక్షన్ డెఫినెట్ గా తీసుకోవాలి. అసలు వెనకాల ఉన్నటువంటి యాక్షన్ లో పాల్గొన్నది ఎవరు, వాళ్ళు వెనకాల ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు, ఏమిటనేటువంటిది చూడాలి. అనేకమైనటువంటి కుట్ర సిద్ధాంతాలు మొత్తం ప్రపంచంలో హల్చల్ చేస్తున్నాయి. ఆ లెక్కను చూసుకున్నప్పుడు భారత్ పాకిస్తాన్ పేరుతోటి ఉద్రిక్తతలను పెంచడానికి, ఆ పేరుతోటి మన దేశాన్ని లొంగ తీసుకోవడానికి ఈ ఉగ్రవాద దాడి వెనకాల అమెరికా హస్తం లేదని ఎందుకు అనుకోవాలి? అందుకని ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు చేయాలనేది నా అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ గారు, అంటే గతంలో ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆపివేశామంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ అటాక్ తర్వాత అంటే ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలు కాబోతుంది. ఇప్పటికే కూడా అంటే ట్రావెల్ అడ్వైజరీలు కూడా కొంత ఇన్ఫర్మేషన్స్ జారీ చేస్తున్నాయి. వాళ్ళ యూకే పౌరులకి హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ టూరిస్టు ప్రాంతాలు బార్డర్ కి 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఎట్లా చూడాలి వాళ్ళ హెచ్చరికలను? వాళ్ళకి ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా అందాయా? అది అందాయి అనేటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే మనం చెప్పలేం కానండి. బట్ ఏదైనా మేజర్ ఆపరేషన్ ప్రారంభించే కంటే ముందు, లేదా బార్డర్ లో 2 దేశాల మధ్య ఏదైనా హై టెన్షన్ ప్రారంభించే కంటే ముందు కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయండి. అవి ఏంటి అంటే, ఫస్ట్ డిప్లాయ్మెంట్స్ అనేటువంటివి ఇమీడియట్ గా స్టార్ట్ చేసేస్తారు. అంటే పీస్ టైంలో ఉన్నటువంటి డిప్లాయ్మెంట్ మనం చూసుకున్నట్లయితే నామినల్ గా ఉంటుంది పీస్ టైంలో. అలా కాకుండా కొన్ని మేజర్ వెపనరీ సిస్టమ్స్, అలాగే దాంతో పాటు అదనపు దళాలు బార్డర్ కి చేరుకుంటాయి.
అలాగే ఈ పదాతి దళాలు నెక్స్ట్ రక్షణ దళాలకు చెందినటువంటి ఉద్యోగస్తుల యొక్క యొక్క లీవ్స్ ఏదైతే ఉన్నాయో సెలవులు అనేటువంటి రద్దు అవుతాయి. దాంతో పాటు అన్నిటికంటే ముందు మీకు తెలిసిందే ఫస్ట్ హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ అనేటువంటి జరుగుతుంది. అక్కడ కొన్ని డెసిషన్స్ అనేటువంటి జరుగుతాయి. జరిగిన తర్వాత ఆర్డర్స్ అనేటువంటి పెర్క్యులేట్ అవుతాయి. పెర్క్యులేట్ అయిన తర్వాత మొత్తం డిప్లాయ్మెంట్ కి వీటికి ఆపరేషన్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ ప్లాన్ అనేటువంటి తయారవుతుందండి. ప్రస్తుతం కనుక ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం చూసినట్లయితే పాకిస్తాన్ యొక్క హస్తం ఉన్నది లేదు అనేటువంటిది కన్ఫర్మ్ అయ్యే కంటే ముందు, అంటే మనకి పబ్లిక్ లో కన్ఫర్మ్ చేయలేదు కానీ దానికంటే ముందు దీన్ని ముందుగా అంత ముందు వార్నింగ్ ఇచ్చారు, పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో రక్తం నీరు ఒకే చోట పారవు, అలాగే ఎటువంటి ఉగ్రవాదమైన చర్యల్ని మేము సహించబోము ఫ్యూచర్ లో అని చెప్పి ఉండడం జరిగిందండి. అదే విధంగా కొన్ని ఇన్సిడెంట్ మనం కోఆర్డినేట్ చేసుకోవచ్చు. లైక్ ఇంతకు ముందు బీహార్ లో మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ లో హిందీలో మాట్లాడచ్చు, కానీ దాన్ని పర్టికులర్ గా ఉద్దేశపూర్వకంగా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ప్రపంచ దేశాలకు అందరికీ కూడా భారత్ ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతుంది అనేటువంటి విషయం అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోడీ గారు కూడా మళ్ళీ తిరిగి అదే స్టైల్లో అదే రూట్ లో మళ్ళీ చెప్పడం అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ వార్నింగ్ టు ది ఆర్ ఇన్ఫర్మేషన్ టు ది ఇంటర్నల్ పీపుల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఏ మెసేజ్ టు ది వరల్డ్ that we are preparing for something major action. అండ్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఎంకే రావు గారు. ఏంటి అంటే ఇంకా పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది 100% కన్ఫర్మ్ చేయలేదు నిఘా వర్గాలు అనేటువంటిది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు బృందాలు ప్రస్తుతం చేసినటువంటి దాని ప్రకారం చూస్తుంటే దర్యాప్తు బృందాలు ప్రకటించలేదు. అలాగే ఎటువంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఈ చర్య మేమే చేశాము అని ప్రకటన జరగలేదు. ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం అండి. కారణం ఏంటి అంటే సాధారణంగా జైషే మహమ్మద్ గాని, లష్కర్ ఈ తయ్యబా గాని, ఇండియన్ ముజాహిద్దీన్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఆల్ బదర్ లాంటి సంస్థలు ఏదైనా సరే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక దీనికి బాధ్యులం మేమే అని చెప్పి ప్రకటన ఉండేదండి. కానీ సంఘటన జరిగినటువంటి 48 గంటలలో కూడా ఎటువంటి ప్రకటన అనేటువంటిది జరగలేదు. కాబట్టి ఇది అంతర్జాతీయ లేదా పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ చేసిందా లేదా అనేటువంటిది ఇంకా మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అని అన్నగాని కన్ఫర్మ్ చేయవలసి ఉంది. రెండోది ఇది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇది ఒక లోన్ వుల్ఫ్ అటాక్ అంటామండి. లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఏంటి అంటే వీళ్ళు సంస్థలతో సంబంధం ఉండదు ఇటువంటి వ్యక్తులకి, అలాగే అంతర్జాతీయంగా ఎటువంటి సంబంధాలు ఉండవు. డ్యూ టు వేరియస్ రీజన్, అదేంటి అంటే రిలీజియన్ కావచ్చు, కమ్యూనలిజం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సైద్ధాంతిక భావజాలం అనేటువంటిది బాగా పెరిగిపోవడం వలన వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ గా ఉండి ఆమంతట తాము ఆయుధాలు సమకూర్చుకుని వాళ్ళు ఈ ఫిదాయిన్ అటాక్స్ లాంటివి లేకపోతే దేశం మీద మారణ హోమం సృష్టించడం లాంటివి పనులు చేస్తూ ఉంటారండి. ఈ పనులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి సంస్థ కూడా దాన్ని ప్రకటించకపోవడం, అలాగే ఇక్కడ ఖచ్చితంగా ఉగ్రవాదుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేటువంటి కన్ఫర్మ్ కావడం చూస్తే ఈ స్టైల్ ఏమంటారంటే లోన్ వుల్ఫ్ అటాకింగ్ స్టైల్ అంటారు. ఆ స్టైల్ ఏమన్నా జరిగిందా అనేటువంటిది కూడా మనకు ఉన్నది. అలాగే మన దీని యొక్క మూలాలు కూడా మనం కనుక్కోవాలండి. అంటే వీళ్ళకి ఆయుధాలు వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? అలాగే అమోనియం నైట్రేట్ భారీ స్థాయిలో దాదాపు 30 టన్నుల ఆయుధ సామాగ్రి ఏదైతే ఉందో ఆ యొక్క పేలుడు పదార్థాలు వీళ్ళ దగ్గరికి వచ్చినాయి అంటే ఒక వ్యక్తి ఎలా సమకూర్చుకోగలిగాడు, ఎటువంటి సంస్థ యొక్క సహకారం లేకుండా సమకూర్చగలిగాడా అనేటువంటిది ఒకటి చూసుకోవాలండి. అలాగే మనకి ఇంకొక నేపథ్యం కూడా మనం చూడాలండి. మనం ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పేసి మనం ఆపరేషనల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మీడియా ఛానల్ అన్ని కూడా ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మన భారతదేశం యొక్క ఆయుధ సంపత్తిని హైలైట్ చేస్తూ వరల్డ్ మీడియా అంతా కూడా ఆపరేషన్ త్రిశూల్ గురించి చెప్పవలసినటువంటి నేపథ్యంలో ఈ పేలుడు అనేటువంటి జరిగింది అంటే ఆసిఫ్ మునీర్ అన్న ఈ పేలుడు చేయించాడా, లేకపోతే అతని యొక్క పాత్ర అనేటువంటిది ఏదన్నా ఉన్నదా అంటే పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇప్పటికీ కూడా కొట్టి పారేయడానికి లేదండి. కారణం ఏంటంటే మీడియా అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ చేయాలి. ఆపరేషన్ త్రిశూల్ ముగింపు జరుగుతున్నటువంటి యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో
దానికి విస్తృతమైనటువంటి ప్రచారం లభించవలసినటువంటి సమయంలో ఒక్కసారిగా మీడియా అంతా కూడా పేలుడు వైపు డైవర్ట్ అయిపోయిందండి. అలాగే పాకిస్తాన్ లో కూడా పేలుడు అనేటువంటి సంభవించిందండి. పాకిస్తాన్ లో పేలుడు సంభవించడం కనుక మనం చూస్తే అది వాళ్ళు పేలుడే సృష్టించుకున్నారా, వాళ్ళే సృష్టించుకున్నారా? ఎందుకంటే అక్కడ అమీర్ ఖాన్ కి సానుభూతి పరులు ఉన్నటువంటి ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో ఈ పేలుడు అనేటువంటి సంభవించిందండి. అలాగే ఆసిఫ్ మునీర్ యొక్క తన యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ టెన్యూర్ ఏదైతే ఉందో ఆ టెన్యూర్ అనేటువంటి ముగిపోతుంది. పాకిస్తాన్ లో ఈ రోజు వరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటి పోస్ట్ లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అంటే రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి ప్రయత్నించి అలాంటి పోస్ట్ లో ఒకటి తను సృష్టించుకుని ఆ తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారతదేశం లాగా సిడిఎస్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుని చీఫ్ ఆఫ్ కమాండర్ అని చెప్పేసి ఒక పోస్ట్ ని క్రియేట్ చేసుకుని ఆ పోస్ట్ లో కొనసాగడం కోసం కొన్ని ఒత్తిళ్ళు అనేటువంటి సృష్టిస్తున్నాడు. అటువంటి సమయంలో కొంచెం తన యొక్క ప్రభావాన్ని చూపించుకోవడం కోసం లేకపోతే అటువంటి ఏమైనా చేయడం కోసం ఈయన ఆసిఫ్ మునీర్ యొక్క పర్సనల్ ఎజెండాలో భాగంగా ఇదైనా చేయించాడు. ఎందుకంటే దీన్ని డినై చేయడానికి లేదండి. ఒక అమెరికా అధ్యక్షుడు ఈ రోజు వరకు కూడా ఏ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ ని కూడా కలవడం అనేటువంటి జరగలేదు. అటువంటిది ఈ ఆసిఫ్ మునీర్ ని ట్రంప్ కలిసాడు. అలాగే కోటేశ్వరరావు గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటి అంటే ఒకవేళ ఈ భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య హై టెన్షన్ అనేటువంటి సృష్టించి ఒత్తిళ్లు సృష్టించి తద్వారా ఏదన్నా ప్రయోజనాలు పొందడానికి అమెరికా కృషి చేస్తుందా అనేటువంటిది కూడా మనం రూల్ అవుట్ చేయడానికి లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఆపరేషన్ సింధూర్ 2.0 కి దారి తీయదు అని మనం డినై చేయడానికి లేదు. అవసరమైతే కనుక దానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు ఈవినింగ్ కేబినెట్ మీటింగ్ జరుగుతుందండి. హై లెవెల్ కేబినెట్ సెక్యూరిటీ మీటింగ్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ అజిత్ దోవల్ గారు కంటిన్యూస్ గా ఉన్నారు. ఇలాంటి అంశాలే ఆపరేషన్ సింధూర్ ముందు కూడా మనం చూడవచ్చు. ఈ డెవలప్మెంట్స్ అనేటువంటివి ఈ ప్రకటన మీద ఆపరేషన్ సింధూర్ మీద ప్రకటన ఏదైతే ఉందో అది అఫీషియల్ గా వాళ్ళు ప్రకటించకపోయినా మనం కొన్ని యాక్షన్స్ ద్వారా దాన్ని మనం ఏమంటారు గెస్ చేయొచ్చు అండి. మనం కొంచెం గెస్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే గనక ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఇంకా మనం వేచి చూడాలండి స్పష్టత కోసం. కోటేశ్వరరావు గారు, అంటే ఇక్కడ ఢిల్లీలో కూడా అటాక్ జరిగింది, అక్కడ పాకిస్తాన్ లో కూడా అటాక్ జరిగింది. అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఏదైనా సానుభూతి పరంగా కూడా పాకిస్తాన్ ఆ విధంగా ఆలోచిస్తుంది. మరి ఇంత పెద్ద మొత్తంలో అంటే ఆర్డిఎక్స్ అమోనియా కూడా దొరికే పరిస్థితి, అంటే మొత్తం మనం ఇక్కడ చూస్తే 2900 కేజీల అమోనియం నైట్రేట్ ని కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎక్కడ నిఘా వైఫల్యం ఏమైనా లోపించిందా? అంటే ఈ అటాక్ జరిగాక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇంటెలిజెన్స్ ఏమైనా భద్రత అంటే నిఘా వైఫల్యం ఏమైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, అర్థం చేసుకోవచ్చు. అంటే అటాక్స్ జరిగిన తర్వాత రిపీటెడ్ గా కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు భారతదేశంలో పేలుళ్ళు జరిగిన తర్వాత లేదా పాకిస్తాన్ లో పేలుళ్ళు జరిగిన తర్వాత వాటి ప్రతిస్పందన అన్నట్టుగా రెండు దేశాల్లో జరగడం అనేటువంటిది గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. అటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి విమర్శలు ఆరోపణలు ఏమిటంటే పాకిస్తాన్ లో పేలుళ్లు జరిగితే అంటే బెలూచిస్తాన్ కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో ఏదైనా పేలుళ్లు జరిగితే దాని వెనకాల భారతహస్తం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీడియా వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ జనానికి చెప్పడం. అదేవిధంగా భారతదేశంలో ఏదైనా పేలుళ్లు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి మీడియా కానీ లేదా మన దర్యాప్తు సంస్థలు అందించినటువంటి లీకులు అందించడంలో పాకిస్తాన్ లో కానీ భారతదేశంలో కానీ ప్రభుత్వాలు రెండు ఒకటే. అటువంటి లీకుల్ని మన మీడియా కూడా చేయటం అనేది మనం చూస్తున్నాం. అందుకనే నేను చెప్తాను, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే అసలు నాటకం ఆడుతున్నది రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతల్ని సృష్టించడానికి, లేకపోతే మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంది అమెరికా. ఇప్పుడు చూడండి, నవంబర్ నాటికి మొత్తం అంతా వాణిజ్య ఒప్పందం కుదిర్చేసుకుంటాము, మొత్తం అంతా అయిపోతుందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. కానీ ఇంతవరకు ఆ విధమైనటువంటి సూచనలు మనకి ఎక్కడ కనపట్లేదు. దానికి కారణం ఏమిటంటే అమెరికా రుద్దేటువంటి అంశాలని మన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. మరి తర్వాత ఇప్పుడు బీహార్ ఎన్నికలు అయిపోయినాయి గనక సరే ఫలితం ఏదో ఒకటి వస్తుంది, ఇంకా ఒత్తిడికి తట్టుకోలేక ఆమోదిస్తుందా, ఏం చేస్తుంది అనేటువంటిది అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. కానీ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? మేము చెప్పినట్టుగా రష్యా నుంచి చమురు కొనుగోలుని తగ్గించేశారు, ఇంకా ఒప్పందం మీద సంతకం పెట్టడమే తర్వాయి అని చెప్పేసి ఒకవైపు ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. అందుకని ఒక సంక్లిష్టమైన లేదా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అనేటువంటిది మన దేశం ఎదుర్కొంటుంది. అందుకని దాన్ని మరింతగా
వేగవంతం చేయడానికి పాకిస్తాన్ చేసేటువంటి అమెరికా పాకిస్తాన్ ఇద్దరు కలిసి పాకిస్తాన్ అమెరికా హస్తం లేకుండా లేదా మన మీద ఉగ్రవాద దాడులు కావచ్చు లేదా ఇతరత్ర, అందుకని అమెరికా హస్తాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకని నేను ఆ విధమైనటువంటి కామెంట్ చేశాను. ఏమైనప్పటికీ ఇంకా మన దర్యాప్తు సంస్థలన్నీ కూడా చేస్తున్నాయి. అప్రమత్తంగా ఇంకా దేశం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు ఏ వైపున ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుందో మనకి తెలియనటువంటి స్థితి. పైన ఉన్నది ట్రంప్, దుర్మార్గం, ప్రపంచంలో సకల దుర్మార్గాలకి కారకులైనటువంటి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళ ప్రయోజనాలు మనతో ముడిపడి ఉన్నాయి. మన మార్కెట్ మీద ఆక్రమించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మరి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా లేదా ఉద్రిక్తతలను పెంచుతున్నారా? మళ్ళా ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి? మళ్ళా రంగంలోకి వస్తాడు ట్రంప్, ట్రంప్ రంగంలోకి వస్తే ఏమవుతుంది అనేటువంటి పెద్ద సమస్య. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం దేన్ని కొట్టిపారేయలేము, అలాగని చెప్పేసి దేన్ని కూడా మనం ఆమోదించగలిగినటువంటి స్థితిలో కూడా లేము అనేది. ఏమైనప్పటికీ ఈ ఉగ్రవాద దాడి దుర్మార్గం, దీన్ని యావత్ శాంతి శక్తులు కావచ్చు లేదా ప్రాణాల మీద విలువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. సమగ్రమైనటువంటి దర్యాప్తు పూర్తి చేసి దేశ ప్రజలకు వాస్తవాలని చెప్పాలి. ఒకవేళ పాకిస్తాన్ కారకులైతే చర్య తీసుకుంటారా తీసుకోరా అనేటువంటిది దేశ ప్రజలు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దేశ ప్రజలందరూ ఆమోదం తెలిపారు. కానీ ఆ ఆమోదాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది వచ్చినటువంటి విమర్శ. అందుకని మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏమిటనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశం. రైట్ శ్రీనివాస్ గారు, అంటే చూసామని ఆపరేషన్ సింధూర్ తర్వాత పిఓకే కాశ్మీర్ పై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత ఆర్మీ. సో ఇప్పుడు ఆపరేషన్ 2.0 జరిగితే దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఎంత పెద్ద మొత్తంలో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందండి? ఓ రకంగా చెప్పాలంటే అండి, మనకి ఆపరేషన్ సింధూర్ కి పోస్ట్ ఆపరేషన్ సింధూర్ కి గనక ఇండియన్ సెక్యూరిటీ స్ట్రాటజీ సినారియో గనక మనం చూసినట్లయితే పూర్తి చేంజెస్ ఉన్నాయండి. ఓ రకంగా చెప్పాలి అంటే ఇలాంటి తప్పుడు చర్యలు ఏదైతే ఉన్నాయో, ఉగ్రవాద చర్యలు ఏదైతే ఉన్నాయో, అది పాకిస్తాన్ మనకు అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని మంచి అవకాశంగా మనం ఉపయోగించుకుని దాన్ని బుద్ధి చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని మట్టుపట్టడానికి మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే జైషే మహమ్మద్కి చెందినటువంటి స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా మట్టు పెట్టడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులతో సహా చంపడం అనేటువంటిది జరిగింది అక్కడ. అంటే ఆ ఉగ్రవాదుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నది, ఉగ్రవాదులు వాళ్ళని కూడా చంపడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఇది అమెరికా యొక్క దుశ్చర్య అని అనడానికి కొట్టడానికి లేదండి. మీరు ఒకటి చూడండి, రీసెంట్ గా ప్రధానమంత్రి మోడీ మీద సిఐఐ ఏది అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది హత్యా ప్రయత్నించిందండి. అది ప్రయత్నించిన తర్వాత ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ఒక డాక్టరు ఆ విష పదార్థాలను తయారు చేసి భారీ మారణ హోమాన్ని సృష్టించడానికి కృషి చేశారు. అక్కడ అరెస్టులు జరిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే సమయంలోనే బ్లాస్ట్లు అయినాయి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి అంశాలు. వీటిని అన్నింటినీ కూడా మనం డాట్స్ లింక్ చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసి పారేయలేము, అలాగని పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లేదని లేదు. ఈ రెండు కలిపి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్ గా కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క వైట్ హౌస్ మీటింగ్ లో ఆసిఫ్ మునీర్ యొక్క మీటింగ్ మనం కోఆర్డినేట్ చేసుకోవాలండి, దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం తీసుకోవచ్చు. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఇలా తప్పులు చేస్తూ ఉన్నప్పుడు మనం కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు చాలా గట్టి సమాధానం చెప్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ పాకిస్తాన్ తరపు నుంచి మళ్ళీ రిపీట్ అవుతాయి. రిపీట్ అయినప్పుడల్లా మనం గట్టి సమాధానం చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు భయపడేటువంటి స్టేజ్కి రావాలి. వాళ్ళ మోరల్ గట్స్, ఆ యొక్క మోరల్ ఎబిలిటీస్ అనేటువంటి పూర్తిగా తగ్గిపోవాలి. ఆ యొక్క ఉగ్రవాదం అనేటువంటి దాని నుంచి వాళ్ళు మనం దూరంగా ఉండడమే మంచిది, మనమే దీన్ని కంట్రోల్ చేస్తే మనకు మంచిది అనేటువంటి స్థాయికి వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 2 గనక మనం చేయకపోయినట్లయితే మనం ఈ నాన్ సెన్స్ ని మనం పదే పదే యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఏ మాత్రం పాకిస్తాన్ లింక్స్ మనకి అర్థమైనా, ఏ మాత్రం మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నా సరే ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటువంటిది మనం కండక్ట్ చేయాలి.
అక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా దీనికి కారణమైనటువంటి సంస్థే కాదండి. Right. వేరే సంస్థలు కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే వాటిని కూడా నాశనం చేసి పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, మన్నింగ్ కోటేశ్వరరావు గారు. సో చూడాలి, ఇండియా పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ 2.0 జరుగుతుందనే కూడా ఒక ప్రచారం జరుగుతోంది. భారత్ ప్రతీకార చర్య గట్టిగానే బదులిస్తుంది అంటారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ సాయంత్రం జరగబోతుంది. ఈ మీటింగ్ లో ప్రధాని మోదీ దీనికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో